ప్రైజ్ లార్డ్ అండి. దేవుని నామానికి మహిమ కలుగుగాక. మరి ఈరోజు వాక్యంలోనికి వెళ్ళే ముందు చిన్న ప్రార్థనతో ఆరంభిద్దామండి. పరిశుద్ధ గొప్ప దేవా, నీకు స్తోత్రం, స్తుతి, మహిమ, ఘనతయు, ప్రభావం చెల్లించుకుంటున్నాం రాజా. ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రభా నా తండ్రి, నిజముగా అవును ప్రభా నా తండ్రి, జాయ్ ఆఫ్ ద లార్డ్ ఇస్ మై స్ట్రెంగ్త్ అనే వాగ్దానాన్ని మా పట్ల నెరవేర్చమని ప్రభా, నిజంగా ఏ రీతిగా నెహెమ్యా గారు మరి తన గ్రంథంలో ఏ రీతిగా రాశాడో, ఎందు నిమిత్తం రాశాడో ఆ సత్యాల్ని మేము ధ్యానిస్తుండగా మాకు సహాయం చేసి ప్రభానాథని మేము కూడా ఎల్లప్పుడూ అన్ని వేళలా ప్రభానాథని నీ ఆనందంలో మేము మునిగి తేలుటకు కృప చూపించమని నజరుడైన యేసు ప్రభు నామంలో ఈ ప్రార్థన అంతే అడిగి వేడుకుంటూ పొందుకుంటున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. దేవునికే మహిమ కలుగును గాక. మరి ఈరోజు దేవుడు మీకు నాకు ఇస్తున్న వాక్యాంశము జాయ్ ఆఫ్ ద లార్డ్ ఇస్ మై స్ట్రెంగ్త్, యెహోవా యందలి ఆనందమే నా బలము అని నెహెమ్యా గ్రంథంలో ధ్యానించిన మాట, మరి వారు జ్ఞాపకం చేసుకుంటున్న మాటని మరి దేవాది దేవుడు ప్రతిసారి మనం జ్ఞాపకం చేస్తాడండి. అవును, ఎన్నోసార్లు మన పరిస్థితుల గుండా మనం వెళ్ళినప్పుడు, కష్టాల గుండా, వేదనల గుండా వెళ్ళినప్పుడు ఈ వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకోమని సేవకులు మనకు జ్ఞాపకం చేస్తారు. అవును, ఎలా అంటే కేవలము సంతోషం అనేది కొన్ని సంఘటనలను బట్టి వస్తుంది, కానీ ఆనందం అనేది నిత్యత్వం నుండి వచ్చేది, మనలో ఉండేది అనేది చాలామంది చెప్తూ ఉంటారు. అందులో తేడా ఏంటి అంటే, సంతోషం అనేది కేవలం కొన్ని సంఘటనలను బట్టి మనం సంతోషిస్తాము, కొన్ని పొందుకున్నప్పుడు మనం సంతోషిస్తాము. ఆ సంతోషం అనేది శాశ్వతం కాదండి, కానీ ఆనందం అనేది శాశ్వతం. ఎలా ఉంటుంది అంటే, అవును, అదొక విశ్వాసము, అదొక సంతోషం, అది ఆ ఆనందంలో ఎలా ఉంటుందంటే ఒక నిశ్చయత, ఒక విశ్వాసము, ఒక ధైర్యము, ఒక బోల్డ్నెస్ ఉంటుంది. ఏమైనా సరే పర్వాలేదు అనేది ఒకటి ఉంటుందని చెప్పేసి ఒక దైవజనుడు చెప్తుండగా నేను విన్నాను. నిజమే, అది అబద్ధం కాదండి. నాకు కూడా అలాగే అనిపించింది. అవును, సంతోషం అనేది నెమ్మదే, కొన్ని రోజులే ఉంటుంది, కొంచెం కాలమే, కానీ ఆనందం అనేది ఆయన ఇచ్చే పరలోక ఆనందం మనకు కావాలి కదా అని చెప్పేసి నేను ప్రార్థించానండి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మరి ఈరోజు దేవుడు ఈ వాక్యం నుండి మరి ముఖ్యంగా నెహెమ్యా గ్రంథం నుండి కొన్ని సత్యాలు మరి దేవుడు మనకి నేర్పించాలని ఆశపడుతున్నాడని నేను నమ్ముతున్నానండి. హల్లెలూయా. మరి నెహెమ్యా గురించిన కొన్ని సత్యాలు ఫస్ట్ టైం మనం ధ్యానిద్దామండి. అసలు నెహెమ్యా అనే వ్యక్తి ఎవరు, ఆయన ఏం చేయాలనుకుంటున్నాడు, ఆయన గురించి మరి ఒక గ్రంథం రాయబడింది. ఆ గ్రంథంలో కొన్ని అధ్యాయాలు ఉన్నాయి. ఆయన గురించి చూస్తే మరి ఆయన ఒక ప్రవక్త కాదు, ఒక యాజకుడు కాదు, ఒక గొప్ప వ్యక్తి కానే కాదండి. మరి ఆయన కేవలం ఎలా అంటే ఒక యూదుడే ఉన్నాడు, యెరూషలేముకి సంబంధించిన ఒక వ్యక్తి ఉన్నాడు, ఒక సామాన్య వ్యక్తి ఉన్నాడు. మరి ఎందు నిమిత్తమో మరి అక్కడ స్కాటరింగ్ అయినప్పుడు, లేకపోతే అక్కడ మరి యూదా దేశం నుండి అందరూ వెళ్ళిపోయినప్పుడు, మరి అది చెరపాలైనప్పుడు, మరి ఆ టైంలో వెళ్ళిపోయినప్పుడు మరి పట్టబడిన వ్యక్తిగా ఉన్నాడు, నాకు తెలియదు. కానీ మరి నెహెమ్యా మాత్రము వేరే రాజు చోట, వేరే రాజున్న దగ్గర, మరి ఒక రాజు దగ్గర మరి పనివాడిగా ఉన్నాడండి. ఎలాంటి పనివాడు అంటే, ఆ రాజుకి మరి ద్రాక్షారసం అందించేవాడిగా, మరి రాజుకి దగ్గరగానే ఉన్నాడు, కానీ తను చేస్తున్న పని అయితే చాలా చిన్న పని అండి. మరి రాజుకి సమయానికి ద్రాక్షారసం అందించే వ్యక్తిగా, మరి నిత్యము రాజు సన్నిధిలో నిలబడే వ్యక్తిగా ఆ వ్యక్తి కనిపిస్తున్నాడు. అతనే నెహెమ్యా అండి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మరి ఆ నెహెమ్యా ఏం చేశాడు, మరి ఎందుకోసమో మరి దేవుని యందలి ఆనందము నిజమే నా బలమని ఎలా చెప్పగలిగాడు, ఎందుకు చెప్పగలిగాడు, ఆయన జీవితంలో జరిగిన కొన్ని సంఘటనలు మనం ఈరోజు ధ్యానిద్దామండి. నెహెమ్యా గ్రంథం చూసినప్పుడు మరి మనకు ముందుగా గుర్తుకొచ్చేది ఆ నెహెమ్యాలో ఉన్న ఆ గోడ అండి. అంటే అది ఎలాంటిది అంటే, మరి అదొక ప్రాకారము. అది ఎలాంటి ప్రాకారం అంటే చాలా పెద్ద ప్రాకారం. యెరూషలేము చుట్టూ, మరి యెరూషలేము సిటీ చుట్టూ, మరి ఆ ప్రాంతము చుట్టూ కట్టబడిన గోడ గురించి రాయబడుతుంది. నెహెమ్యా అనగానే 52 రోజులలో ముగింపు చేసిన, అంటే సంపూర్ణము చేసిన, మరి 52 రోజులలో కంప్లీట్ చేసిన ఆ గోడని మనం జ్ఞాపకం చేసుకుంటాం. హల్లెలూయా. దానికి సంబంధించిన ఆనవాలు, జ్ఞాపకాలు ఇంకా మరి అక్కడ యెరూషలేములో ఉన్నాయండి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఈ సమయంలో నేను ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. ఏంటంటే, నెహెమ్యా మరి తను ఎక్కడ ఉన్నాడు, ఒక రాజు దగ్గర ఉన్నాడు. మరి ఆ రాజు దగ్గర మరి పరిచర్య చేస్తుంటుండగా మరి అక్కడ జరిగిన సంఘటన ఏంటంటే, ఎవరో కొందరు మరి తనకు సంబంధించిన బంధువర్గం వచ్చి, కొంతమంది యూదులు వచ్చి మరి తనని కలిసినప్పుడు, తను యెరూషలేము ఎలా ఉంది అని అడుగుతున్నప్పుడు మరి వాళ్ళు క్లియర్గా చెప్తున్నారు. ఏమని చెప్తున్నారు తెలుసా? యెరూషలేము పట్టణం సంగతి తెలిసిందే కదా, యెరూషలేము అయితే మొత్తము మరి ఇండ్లన్నీ కూలిపోయాయి, మరి మందిరం కూడా నాశనమైన పరిస్థితిలో ఉంది. కానీ మరి గోడలు కూడా, చుట్టూ ఉన్న ప్రాంగణం కూడా మరి అగ్నిచేత కాల్చబడి, అక్కడ గుమ్మాలు కూడా అగ్నిచేత కాల్చబడి మరి తొలగిపోయి ఉన్నాయని చెప్పేసి మరి వారందరూ చెప్పినప్పుడు, వచ్చిన వాళ్ళు వచ్చి చెప్పినప్పుడు తను ఎంతగానో బాధపడతాడండి, దుఃఖాకాంతుడైపోతాడు. ఇలా అంటే నెహెమ్యా గ్రంథం 1వ అధ్యాయంలో మరి 3వ వచనం నుండి
మరి ఆ అధ్యాయం అంతా మనం ధ్యానించినప్పుడు తెలిసిపోతుంది. ఏంటి అంటే క్లియర్గా రాయబడింది ఏంటంటే అక్కడ ఆయన బాధ, వేదన, దుఃఖము ఎంత అంటే ఉపవాసం ఉన్నాడంట. కొన్ని రోజుల పాటు ఉపవాసం ఉండి, దేవా మరి నువ్వు ప్రార్థన చేసినప్పుడు ప్రభా క్షమించే దేవుడవు కదా దేవా, ఇదిగో నా పూర్వీకులు, ఇదిగో నా రక్త సంబంధికులు, ఇదిగో యెరూషలేములో ఉన్న వారంతా కూడా ఇదిగో పాపం చేశాము నాయన, నీకు వ్యతిరేకంగా మేము పాపం చేశాము, ఇదిగో మా పాపంలో నేను ఒప్పుకుంటున్నాను, మా పూర్వీకులు మా పెద్దలు చేసిన పాపాన్ని నేను ఒప్పుకుంటున్నాను నాయన అని ఉపవాస ప్రార్థన ఉండి మరి ఆ పాప క్షమాపణ కోరుకుంటూ మరి ఆయన విజ్ఞాపన చేస్తూ, ఇదిగో నీ చిత్తమైతే ఇదిగో ఈ రాజు దగ్గర నేను వెళ్ళి అడగడానికి ఆ ధైర్యం నేను నాకు ఇవ్వు. అప్పుడు నేను రాజును అడిగినప్పుడు రాజు నన్ను పంపించిన ఎడల నేను నీ చిత్తమైతే నీ కోసము, చూడండి ఇక్కడ మరి 11వ అధ్యాయంలో మరి 11వ వచనంలో చూస్తే ఎంత చక్కటి మాట ఉందంటే, యెహోవా చెవియొగ్గి నీ దాసుడైన నా మొరను నీ నామమును భయభక్తులతో ఘనపరచుటకును ఆనందించుటకు నీ దాసుడైన నా మొర ఆలకించమంటారు. చూడండి, భయభక్తులతో నీ నామాన్ని ఘనపరచుటకు, ఆ ఘనపరచుటలోనే నేను ఆనందించుటకు నీ దాసుడైన నాకు కృప చూపించు నాయన అని విజ్ఞాపన ప్రార్థన చేస్తూ ఉపవాసం ఉన్నాడండి. హల్లెలూయా. దేవాది దేవుడు కరుణించాడు, ఆయన ప్రార్థనకి జవాబిచ్చాడు. ఏ రీతిగా తెలుసా అండి, ఆ తర్వాత 2వ అధ్యాయంలో మనం చూసినప్పుడు ఆ రాజు దగ్గరికి వెళ్ళి తన ముఖము మరి చింతాకాంతడిగా ఉన్నప్పుడు, రాజే స్వయాన ఏంటి నీకు ఆరోగ్యం బాగలేదా, ఎందుకు నీ ముఖం చిన్నబుచ్చుకొని ఉన్నావు అని చెప్పినప్పుడు, ఇదిగో అయ్యా నా ఇల్లు నాశనం అయిపోయి ఉంది, ఇదిగో నా గోడలు, నా ఊరి గోడలు, ఇదిగో నా ఊరు వాళ్ళు మరి పాత పెట్టిన స్థలములన్నీ కూడా నాశనమైపోయి ఉన్నాయి, మరి నేను అక్కడ అంత బాధ ఉంటే నేను ఇక్కడ ఎలా సంతోషంగా ఉంటానన్నప్పుడు మరి ఎన్ని రోజులు కావాలి అని రాజు దయ తెలిసి, ఎన్ని రోజులు కావాలి నువ్వు అక్కడికి వెళ్ళి రావడానికి, మరి అది కట్టి వస్తావా, దానికోసం నేనేం సహాయం చేయగలనని చెప్పేసి కావలసిన వనరులన్నీ కూడా మరి కావాల్సిన లెటర్ కూడా, పర్మిషన్ కోసం ఒక లెటర్ కూడా రాపిచ్చి మరి రాజు మరి నెహెమ్యాని పంపిస్తాడండి. హల్లెలూయా. ఇది కేవలము తను చేసిన ఉపవాస ప్రార్థన ద్వారా దేవుని మెప్పతోటి, అంటే అక్కడ ఉపవాసం చేశాడని కాదు, కానీ ఏ హృదయంతో దేవుని అడిగాడో ఆ హృదయాన్ని చూసిన దేవుడు తన మోరల్ని ఆలకించి, నిజమే ఈయనలో ఉన్న సత్యం ఏంటి తెలుసా, నెహెమ్యాలో ఉన్న ఆశ ఏంటంటే కేవలం ఆయన యందు ఆనందించాలి, ఆయన సేవ చేసి ఆనందించాలి. నేను ఒకసారి ఆనందం గురించి మాట్లాడుతున్నప్పుడు, అంటే జాయ్ అంటే ఏంటి నాయన, అసలు జాయ్ అంటే ఎట్లా ఉంటుంది నాయన అని చెప్పినప్పుడు ఒక నిర్వచనాన్ని నేను నాకు నేనుగా రాసుకున్నానండి. అది ఎవరో చెప్పలేదు, కానీ నాకు అనిపించింది అలా నేను రాసుకున్నాను. మీరు కూడా ఆలోచన చేయండి. ద హార్ట్ ఆఫ్ వర్షిప్, హార్ట్ మరి ఆరాధన యొక్క హృదయము. అంటే ఇప్పుడు నాకు ఒక హృదయం ఉంది, మీకు ఒక హృదయం ఉంది. మన హృదయం ఎలాంటిదంటే ఇలాంటిదని మనం చెప్తాం కదా. అలా చూసుకుంటే మరి ఆరాధన అనే దానికి హృదయము ఏమై ఉన్నదంటే ఆనందం అటండి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. నిజంగా చెప్తున్నాను, ఎక్కడ చూడలేదు, ఎక్కడ చదవలేదు, కానీ నా మనసు కదా అనిపించిందని. నిజమే, మన ఆరాధన అనేది, మనం దేవునికి చేసే నిజమైన ఆరాధన అనే దానికి హృదయం అనేది ఎక్కడ ఉంటుంది తెలుసా అండి, మనలో ఉండే ఆనందం. అదే ఆనందం. నేను సంతోషం గురించి మాట్లాడట్లేదు, ఇంకా దేని గురించి నేను మాట్లాడట్లేదు, కానీ నవ్వడం గురించి మాట్లాడట్లేదు, కేవలం ఆనందం గురించి మాట్లాడుతున్నానండి. నిజమే, ఆ హృదయం అనేది నిజంగా ఎలా ఉంటుందంటే సంతోషంగా ఉంటుంది. ఎప్పుడు దేవుని కోసం జీవించినప్పుడు, దేవుని కోసం ప్రయాసపడినప్పుడు అని ఇక్కడ నెహెమ్యా క్లియర్గా అర్థం చేసుకున్నాడు. రాజు దగ్గర సేవ చేస్తున్నాడే, కానీ రాజు దగ్గర చేస్తున్న సేవలో తనకు సంతోషం లేదని తెలుసు. కేవలం ఇదిగో కూలిపోయిన ఆ గోడని సంపూర్ణంగా కట్టినప్పుడే నాకు నిజమైన సంతోషం అనుకుంటున్నాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆ సమయంలో నిజం చెప్పాలంటే యెరూషలేములో ఉన్న ఆరాధన ఆగిపోయిందండి. ప్రైజ్ ది లార్డ్. ఆ తర్వాత మరి దేవునికి మహిమ కలుగును గాక. మరి అక్కడ అందరూ స్కాటరింగ్ అయిపోయారు, అక్కడ ఎవ్వరూ లేరు, ఇండ్లన్నీ కూలిపోయాయి కాబట్టి వేరే వాళ్ళకి వాళ్ళు అక్కడ వెళ్ళిపోయారండి. కొంతమంది చెరపట్టబడ్డారు, కొంతమంది వెళ్ళిపోయారు. మరి అక్కడ ఎవరూ లేరు. నిస్సహాయ స్థితిలో ఉన్న యెరూషలేములో కొంతమంది మాత్రమే జీవిస్తున్నారండి. హల్లెలూయా. మరి దేవుని కృప పొందుకున్న నెహెమ్యా మరి రాజు పర్మిషన్తోని, రాజు ఆజ్ఞతోని మరి ఎలా అంటే మరి తన దేశానికి వెళ్ళాడు, యెరూషలేం ప్రాంతానికి వెళ్ళి అక్కడ ఏమన్నాడంటే, ఇదిగో నాకు రాజు సంతకం చేసి ఇచ్చాడు, పర్మిషన్ ఇచ్చాడు, ఇదిగో నేను దేవాది దేవుడి దగ్గర ప్రార్థన చేశాను కాబట్టి నేను ఆ గోడను కడతానని చెప్పేసి ఎవరికి చెప్పలేదు. కానీ ముందు మౌనంగా వెళ్ళి తనకు సంబంధించిన వాళ్ళని కలిసి, తనకంటే కొంచెం పెద్దవాళ్ళని కలిసి, ఇదిగో మనం ఒక్కసారి వెళ్ళి ఆ గోడలన్నీ చూద్దామా అని చెప్పేసి అడిగాడటండి. హల్లెలూయా. ఒకసారి వెళ్ళి అంతా చూస్తూ ఉన్నాడు, అన్నీ చూస్తూ ఉన్నాడు. ఏ గోడ ఎలా పడిపోయింది, ఏ ద్వారం ఎలా కాలిపోయిందని చూస్తూ తనలో బాధ కలిగింది. దేవా నాకు శక్తినివ్వు, ధైర్యాన్ని ఇవ్వు అని చెప్పి ప్రార్థన
ప్రార్థనతో మరి తర్వాత అలా అన్ని చూసి వచ్చిన తర్వాత ఒక అవగాహనకు వచ్చి మరి ఆ యెరూషలేములో ఉన్న వారందరినీ పిలిచి, ఇదిగో మరి దేవాది దేవుడు మనల్ని మరి శిక్షించినాడేమో, మరి ఏమి జరిగినదో, మన పూర్వీకులు చేసిన పాపాన్ని బట్టి మనం ఈరోజు ఈ స్థితిగతిలో ఉన్నాం కాబట్టి ఇకనైనా మన కళ్ళు తెరుచుకొని ఇదిగో మనం దేవాది దేవుని వైపు చూసి అది తిరిగి కట్టడం ప్రారంభిద్దాం. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. అసలు ప్రాకారం అంటే ఏంటండి? నిజమే, మరి వాళ్ళు ఒక మందిరాన్ని కట్టడానికి వెళ్ళట్లేదు. యెరూషలేము మందిరం కూడా కూలబడిన పరిస్థితుల్లో ఉందనుకుంటాను ఆ సమయంలో. ఆ మందిరాన్ని కట్టాలని వీళ్ళు వెళ్ళలేదు, కానీ ప్రాకారాన్ని కట్టాలని నెహెమ్యాకి ఆశ కలుగుతుందండి. హల్లెలూయా. ప్రాకారం అంటే ఏంటి? ఒక ప్రాకారము ఎప్పుడు కూడా మనకు ఉన్నదంటే అది సేఫ్టీకి గుర్తండి. ఎవరికి ఒక ఇంటికి ఒక ప్రాకారం ఉందంటే అది ఒక సేఫ్టీకి గుర్తు. ఇంటికే కావచ్చు, మరి దేనికైనా సరే ప్రాకారం అనేది ఒక సేఫ్టీకి గుర్తు. ఒక ఊరికి ప్రాకారము, మరి ఒక రాజ్యానికి ప్రాకారము మనం చూస్తాము. మరి గతంలో మరి రాజుల కోటలు మనం చూసినప్పుడు ఫస్ట్ అసలు ఆ కోట కట్టిన దానికంటే అత్యధికమైన వేలతో అంటే రాళ్ళతో మరి స్థలంలో విపరీతమైన హైట్తో మరి చుట్టూ కడతారు. మరి మీరు గోల్కొండ ఫోర్ట్ చూస్తే, ఆగ్రా ఫోర్ట్లు చూస్తే, ఎలాంటి ఫోర్ట్లు చూసినప్పుడు మరి ఉండేది ఆ సంస్థానం ఎంత చిన్నగా ఎంత ఉన్నానో ఆ చుట్టూ కట్టే గోడ మాత్రం, ఆ ప్రాకారం మాత్రం చాలా బందోబస్తుగా హైట్కి కడతారు. ఎందుకంటే శత్రువు రాకుండా ఉండడానికి. హల్లెలూయా. ఏ రాజ్యంలో చూసినా అలాగే ఉంటుందండి. హల్లెలూయా. ఏ రాజ్యంలో రాజనివాసాల చుట్టూ అలాగే ప్రాకారాలు కడతారు. అలాగే యెరూషలేము చుట్టూన్న ప్రాకారము మరి ఈ రీతిగా కాల్వబడి మరి కూలిపోయి ఉంది. కాబట్టి ఇదిగో ఆ ముందు అంటే ఆ ప్రాకారము సరిగా లేదు కాబట్టి ఆ ప్రాకారాన్ని వారి కాపాడలేని స్థితిలో ఉంది. కాబట్టి ఆ ప్రాకారం లోపల జీవించడానికి కూడా భయపడి పారిపోయారండి యెరూషలేము వాళ్ళంతా. కాబట్టి ఒకవేళ ఆ ప్రాకారం అనేది కట్టబడితే అందరూ వస్తారు, మళ్ళీ జీవిస్తారు, మళ్ళీ అక్కడ నివసిస్తారని ఆశపడ్డాడు అనుకుంటా నెహెమ్యా. మరి వెంటనే ఆరంభించాడు, మొదలుపెట్టాడు. మరి ఎన్నో రకమైన ఆటంకాలు వచ్చాయి, ఎన్నో రకమైన వేదనలు వచ్చాయి, ఎన్నో రకమైన యుద్ధాలు, పోరాటాలు, మాటలు ఎన్నో అనుభవించాడు. ఆ సమయంలో తన దగ్గర అయితే రాజ ఆజ్ఞ ఉంది, రాజు పంపించిన డబ్బులు ఉన్నాయి, వనరులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. కానీ ఇదిగో అక్కడ చుట్టుపక్కల ప్రాంతంలో ఉన్న అధికారులు మరి నెహెమ్యాకి అడ్డుగా వచ్చారు. అంత మాత్రమే కాదు, వీళ్ళని చంపాలని చూశారండి, హత్య చేయాలని చూశారు, నాశనం చేయాలని చూశారు, కట్టేది కూల్చాలని చూశారు. కానీ దేవాది దేవుడు కృప చొప్పున నెహెమ్యాకి దేవుడిచ్చిన జ్ఞానము చొప్పున మరి ఆయన ఎక్కడ కూడా త్రొట్టెలేదండి. మరి ఏ రీతిగా మరి ఆరో అధ్యాయంలో మరి నెహెమ్యా గ్రంథం 6వ అధ్యాయంలో మనం చూసినప్పుడు ఏ రీతిగా నెహెమ్యా పరీక్షించబడ్డాడు, టెస్ట్ చేయబడ్డాడు, అంటే ఏ రీతిగా బెదిరించబడ్డాడు, మరి ఎవరి చేత మరి అధికారుల చేత అనేది మనం చూద్దామండి ఒకసారి. మరి 6వ అధ్యాయం 6వ వచనంలో నేను చూసినప్పుడు ఒక లెటర్ రాస్తాడంట. ఎవరు మరి వేరే అధికారులు రాశారంట. ఎలాంటి లెటర్లు రాశారు తెలుసా అండి? ఇదిగో తను బెదిరింపుతున్నారు. ఎలాంటి బెదిరింపులు అంటే ఇదిగో అందులో ఏమని రాయబడిందంటే, వారిపై రాజుగా ఉండటం, ఎవరిపైన? యెరూషలేము పైన రాజుగా ఉండవాలని నీవు ఈ ప్రాకారమును కట్టుచున్నావనియు, ఈ హేతువు చేతనే నీవు యూదులను రాజు మీద తిరుగుబాటు చేయనట్లుగా నీవు ఆలోచన చేయుచున్నావని. చూడండి ఎంత భయంకరమైన నింద. అసలు రాజు పర్మిషన్ తీసుకొని వచ్చాడు ఈయన, మరి రాజు మీదనే అధికారం చేయాలని చూస్తున్నాడు అని చెప్పేసి వాళ్ళు లెటర్లు రాస్తున్నారు. ఇదే నీ ఆలోచన ఉంది, ఇదే నీ ప్రవర్తన ఉంది, ఇది ఇందుకోసమే నువ్వు వీళ్ళందరినీ రాజుకు వ్యతిరేకంగా నువ్వు సిద్ధపరుస్తున్నావు. అసలు మందిరం కట్టాలని కాదు, ఆ గోడలు కట్టాలని కాదు, నువ్వే రాజు అయిపోవాలని చూస్తున్నావు అని చెప్పేసి అతని మీద నిందలు మోపుతున్నారండి. హల్లెలూయా. మరి నేనైతే అలాంటి ఆ స్థలంలో ఉంటే, నెహెమ్యా ప్లేస్లో ఉంటే ఏం చేసేదని తెలుసా? రోషం మనకి ఎక్కువ కదండి. హల్లెలూయా. ఇదిగో ఏం మాట్లాడుతున్నారు మీరు? అసలు మీరు ఏం మాట్లాడుతున్నారు? ఇదిగో చూడండి, రాజు నాకు ఇచ్చిన ఆజ్ఞ, రాజుగారు నాకు ఇచ్చిన పర్మిషన్, సెలవులు కూడా ఇన్ని దినాలు సెలవులు ఇచ్చి నన్ను పంపించాడు, ఇంత సమకూర్చి నన్ను పంపించాడు, కట్టుకొని పర్మిషన్ ఇచ్చి పంపిస్తే నేను వచ్చానని చూపించి వాళ్ళ మొక్కలు తెల్ల చేసేదానండి. హల్లెలూయా. దేవునికే మహిమ కలుగును. అంతే కదండి, మన జీవితం మనకి నిరూపణలు, ప్రూఫ్లు అనేవి చాలా అవసరం కదా. కానీ ఇక్కడ నెహెమ్యా గారు ఏం చేశారు తెలుసండి? అలా టైం కూడా వేస్ట్ చేసుకోలేదటండి. హల్లెలూయా. దేవునికే మహిమ కలుగును గాక. ఏ రోజైతే ఆయన ఆ వాల్ని, ఆ గోడని కట్టడం, ప్రాకారాన్ని కట్టడం మొదలు పెట్టాడో ఆ రోజు నుండి అసలు తడువు చేయలేదంట, ఆలస్యం చేయలేదంట, బ్రేక్ అనేది తీసుకోలేదంట. కేవలం ఆ 52 రోజులలో అది ముగించాలనేది ఒక పట్టుదలతో నిలబడి మరి తనకి సహాయం చేస్తున్న బిడ్డలని, వాళ్ళకి ఏ రీతిగా ముందుకు సాగాలి, ఒకరైతే
మరి ఒక సైన్యాన్ని ఏర్పాటు చేసి ఒక చేత్తో ఆయుధం పట్టుకొని ఇంకొక చేత్తో పనిచేసేలాగా కొంతమందిని కంప్లీట్గా సైనికులుగా నిలబెట్టి కొంతమందిని మొత్తం పనిచేసే అలా ఒక జ్ఞానంతో కూడిన పని చేస్తూ మరి దేవాది దేవుడు ఇచ్చిన కృప చొప్పున దాన్ని ముగించాలని ఆరంభించిన నెహెమ్యాకి వస్తున్న నిందలండి. హల్లెలూయా. తను రాజు కావాలని ఆశ కలిగి ఉంది కాబట్టి ఇది చేస్తున్నావు నువ్వు అని చెప్పేసి నిందలు వేసినప్పుడు మరి నెహెమ్యా గారి సమాధానం ఒకసారి చదువుదామండి. ఈ పని చేయలేకుండా నేను ఉండలేనంటున్నాడు. మరి 8వ వచనం అదే అధ్యాయంలో చూసినప్పుడు ఈ పని చేయలేకుండా మేము శక్తుల మగుదూదమని వారందరూ మమ్మల్ని బెదిరింపచారి. అంటే వాళ్ళని బెదిరించుతున్నారంట. ఆ పని అంతా అంటే అలా రాజుకి వ్యతిరేకంగా నువ్వు చేస్తున్నావు, నువ్వు రాజు అవ్వాలనుకుంటున్నావు అందుకే ఇలా చేస్తున్నావు అని చెప్పేసి ఎవరైనా బెదిరిస్తే భయపడి పారిపోతారని వాళ్ళకి తెలుసు కాబట్టి ఆ బెదిరిస్తున్నారని వీళ్ళు గ్రహించి అలా భయపడకుండా అప్పుడు ఏమంటున్నాడు తెలుసా, నేను ఇటువంటి కార్యములకు మేమెంత మాత్రమునో చేయువారము కాదు కాబట్టి వీటిని నీ మనసులో నుండి నీవు కల్పించుకుంటున్నావు కాబట్టి నువ్వు పట్టించుకోవద్దు అని చెప్పేసి దేవాది దేవుడు తనకి సహాయం చేస్తున్నట్టుగా ఉంది. అంత మాత్రమే కాదంటే ఆయన వాళ్ళకి చెప్తున్నాడు, మీరేమనుకుంటున్నారో నాకు అనవసరం, మీరేంత నా మీద నింద పెట్టినా నాకు అనవసరం, నాకు తెలిసినల్లా ఒకటి దేవాది దేవుడు నాకు సహాయం చేసి నడిపిస్తున్న పనిలో నేను చేస్తాను కాబట్టి నేను రాను అంటున్నాడు. యాక్చువల్గా వాళ్ళు పిలుస్తున్నారు, రా కూర్చొని మాట్లాడదాం, అసలు నీ సంగతి ఏంటి, నువ్వు ఎందుకు చేస్తున్నావు అని చెప్పేసి ఆయన పదే 1 కాదు 2 3 4 సార్లు మరి పత్రికలు పంపిస్తున్నారు ఇతని దగ్గరికి. ప్రతి లెటర్కి జవాబు ఒకటి, నేను రాను అంటే రాను అని చెప్పేసి అక్కడే కూర్చొని అక్కడే పని చేస్తున్నాడు. కానీ వెళ్ళి రావడం అనే పని కూడా సమయాన్ని కూడా వ్యర్థం చేస్తలేడండి నెహెమ్యా గారు. హల్లెలూయా. తనకున్నదల్లా ఒక్కటే ఆశ, ప్రార్థన అని ఎందుకంటున్నా అంటే చూడండి తర్వాత చూస్తే 9వ వచనంలో మరి నేను ఇటువంటి కార్యములను మేమెంత మాత్రమును చేయువారము కాదు, వీటిని నీ మనసులో నుండి నీవు కల్పించుకుంటేవి కాబట్టి అతని యొద్ద నుండి నేను వర్తమానము పంపితిని. అతను నువ్వేమైనా చేసుకో, నువ్వేమైనా ఆలోచించుకో అని చెప్పేసి ఎవరైతే లెటర్ రాసిన వాళ్ళకి చెప్పేసి తర్వాత ఏమంటున్నాడు తెలుసా, దేవా ప్రార్థన చేస్తున్నాడు, దేవా ఇప్పుడు నా చేతులకు బలమును దయచేయి, నా చేతులను బలపరచు అంటున్నాడు. అంటే ఏంటి తెలుసా అండి, ఇదిగో ఇప్పటిదాకా బలహీనంగా ఉన్నాడని కాదు, కానీ దేవా ఇంకా రాజులు వస్తున్నారో వాళ్ళు వస్తున్నారో వీళ్ళు వస్తున్నారో వీళ్ళందరూ వచ్చి నాకు వ్యతిరేకంగా పని చేయాలని చూస్తున్నారు, నా పనిని ఆపాలని చేస్తున్నారు, ఇప్పటివరకు నడిపించిన దేవా ఇంకా నన్ను బలపరచు, నా చేతులను ఇంకా బలపరచు, నాకు దృఢత్వాన్ని ఇవ్వని చెప్పేసి మళ్ళీ దేవుని మీద ఆధారపడుతున్నాడండి నెహెమ్యా. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మరి తర్వాత చూస్తే మరి 4-5 అధ్యాయాలు అన్నీ కూడా మనం చదువుతూ ముందుకు సాగినప్పుడు మనకు తెలిసేదంటే ఎన్నో ఆటంకాలు వస్తాయి, ఎన్నో బెదిరింపులు వస్తాయి. మరి ఆ తర్వాత వాళ్ళు కూడా నిరుత్సాహస్థితి, అమ్మో మనల్ని చంపేస్తారేమో అన్నప్పుడు ప్రతి ఒక్కరికి ధైర్యం చెప్తూ దేవుడున్నాడని ప్రార్థన పూర్వకంగా వారిని బలపరుస్తూ ధైర్యపరుస్తూ మరి ఆ గోడ ప్రాకారాన్ని అంతా కూడా కట్టడానికి నెహెమ్యా గారు సహాయపడుతున్నారండి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మరి 6వ అధ్యాయంలో 15వ వచనంలో జరిగిన సంఘటన ఏంటంటే ఈ ప్రకారంగా ఏలూలు మాసము 25 దినమునందున అనగా 72 దినములకు ప్రాకారమును కట్టుట సమాప్తమాయను. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. అంటే నెహెమ్యా గారు మొదలుపెట్టిన మొదటి దినము నుండి 52 దినములోగా అంటే 52 దినమున మరి దేవాలయం కాదు కానీ ప్రభా ఇదిగో మరి ఆ ప్రాకారంని 52 రోజులలో ముగించేశాడటండి. దానికి కావాల్సిన గుమ్మాలు కట్టాడు, దానికి కావాల్సిన గోడలు కట్టాడు. మరి తెలివిగా మరి దేవుడిచ్చిన జ్ఞానాన్ని ఉపయోగించుకొని దాన్ని ముగింపు చేశాడండి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. నాకు ఇక్కడ అర్థమైంది విషయం ఏంటంటే ఆయన హృదయంలో ఉందల్లా కేవలం ఒకటి, నన్ను చంపని వాళ్ళు ఏమన్నా చేయని, నేను అటు ఇటు వెళ్తే ప్రయాసపడితే టైం వేస్ట్ అయిపోతుంది, నేను గెలవాలని చూస్తాను, వాదిస్తాను, గెలుస్తాను, కరెక్టే వెళ్తాడు నెహెమ్యా గారు, వెళ్ళకుండా ఉండడు. ఒకవేళ వెళ్ళిది వాళ్ళతో మాట్లాడితే అది అవును కదా ఆయనకు పర్మిషన్ ఉందని వాళ్ళు వదిలేస్తున్నారు, కానీ దానివల్ల సమయం వ్యర్థము, ఎనర్జీ వేస్ట్. మరి అంత మాత్రమే కాదు, వీళ్ళంతా బలహీన పడిపోతారు. ఇక్కడ పనిచేస్తున్న వారు కూడా ఆ నెహెమ్యా గారు అక్కడ వెళ్ళిపోతే వీళ్ళేమైపోయేవారో ఆ తర్వాత శత్రువులు వచ్చి ఏం చేసేవాళ్ళు. కానీ నెహెమ్యా మాత్రం ఒంటరిగా నిలబడ్డాడని జాగ్రత్తగా వినండి. నెహెమ్యా అనే వ్యక్తి ఒక సామాన్య వ్యక్తి అని బైబిల్ చెప్తుందండి. ఆ తర్వాత దేవుడు తనకి అధికారం ఇచ్చాడు, కానీ దానికంటే ముందు చూస్తే ఒక సామాన్యమైన వ్యక్తిగా ఉన్నాడు. ఆయనలో ఎలాంటి పరిస్థితి ఉంది అంటే కేవలం హృదయములో ఆశ, కేవలం ఆశ. ఆ ప్రాకారము తిరిగి కట్టబడాలా, నా జనులు తిరిగి మళ్ళీ సమకూర్చబడాలా, నా జనులకి మళ్ళీ సమాచారం రావాలా, అందరూ సురక్షితంగా మరి ఆ యెరూషలేము ప్రాకారం చుట్టూ ఉన్న ప్రాకారం కట్టబడినప్పుడు మరి అది ఎందులో జీవించాలనేది ఆశ తప్ప మరి ఇంకే ఆశ లేదు. దానిలో మరి ఆయన ఒక ఆరాధనగా భావించి ఆరాధనలో తను సంతోషించాలని చూస్తున్నాడండి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. అలా మన జీవితంలో కూడా మనం సేవకులుగా ఉన్నప్పుడే కావచ్చు, మన పరిచయం
పరిచయంలో ఆటంకాలు వచ్చినప్పుడు కావచ్చు, లేకపోతే ఒక మంచి పని చేయాలని పూనుకున్నప్పుడు ఎన్నో ఆటంకాలు మనకు వచ్చినప్పుడు, ఎవరైనా బెదిరించినప్పుడు, లేకపోతే ఏదైనా సమస్యలు వచ్చినప్పుడు నువ్వు ఆగిపోతున్నావా, వారికి సమాధానం చెప్తూ టైం వేస్ట్ చేస్తున్నావా, లేదా నీ పని ముందుకు సాగుతున్నావా, నీ పనిలో ముందుకు సాగుతున్నావా అని దేవుడు ప్రశ్నిస్తున్నాడు. నెహెమ్యా నుండి మనం నేర్చుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయండి. చాలా మంది 52 రోజులు అనగానే 52 రోజులు ఉపవాస ప్రార్థన, 52 రోజులు ఇది కట్టాం కదా మనం కూడా కట్టేద్దాము అని, సరే అది మంచి ఆలోచనే కాదనట్లేదు. కానీ నెహెమ్యా ఏ రీతిగా మరి నేర్చుకున్నాడు, ఏ రీతిగా దేవుని సన్నిధిలో మొరపెట్టాడు అనేది ఇక్కడ ధ్యానించవచ్చండి. మరి ఆ రీతిగా 52 రోజులలో ముగించబడిన ఆ ప్రాకారం ద్వారా జరిగిన కొన్ని సంఘటనలను మీకు ఈరోజు జ్ఞాపకం చేయాలనుకుంటున్నానండి. కేవలం అడ్డుగా ఉన్న వాటన్నింటిని తొలగించడం మాత్రమే కాదు, కానీ ఆ ప్రాకారాన్ని క్లియర్గా కట్టాడండి. ఎవరు కూడా ఏం చేయలేకపోయారు. వారిలో ఉన్న నిజమైనది ఏంటి తెలుసా, ఆనందం అనే శక్తిని నింపుకున్నారండి. దేవుల్లో ఆనందం అనే శక్తిని నింపుకున్నారు. మరి 8వ అధ్యాయంలో మనం చూసినప్పుడు అక్కడ తర్వాత జరిగేదంటే ఎజ్రా గారు వచ్చి, మరి ప్రవక్త గారైన ఎజ్రా గారు వచ్చి మరి పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తీసి, మరి ధర్మశాస్త్రాన్ని తీసి చదివినారండి. ఆ సమయంలో ఏం జరుగుతుందో తెలుసా అండి, మరి క్లియర్గా వాళ్ళందరూ కూడా మరి ఎవరైతే వినడానికి వచ్చారో వాళ్ళందరూ కూడా మరి యెరూషలేం ప్రాంతంలో ఉన్న వాళ్ళంతా కూడా వచ్చి విని, అయ్యో దేవా మేము పాపం చేస్తామని పశ్చాత్తాపడి వాళ్ళ మనసులో మార్చుకొని ఇక మీదట మేము పాపం చేయమని ఆ తర్వాత దేవుని సన్నిధానంలో ఒప్పుకొని ఏం చేశారు తెలుసా అండి, గుడారాల పండుగ జరిపించుకున్నారు. అంత మాత్రమే కాదు, మరి అక్కడ కూలిపోయిన ఇండ్లన్నీ కూడా తిరిగి కట్టారండి. ఎంత గొప్ప సమకూర్పండి. అంత మాత్రమే కాదు, అక్కడ ఆరాధన కూడా మరి మొదలైందని చెప్పేసి మరి 9వ అధ్యాయంలో రాయబడి ఉంది. తర్వాత చూస్తే మరి ఆరాధన మొదలైంది, నిజమైన ఆరాధన మొదలైంది, హృదయపూర్వకమైన ఆరాధన మొదలైంది. మరి ఇదిగో గుడారాల పండగ మొదలైంది. అద్భుతాలు, సూచక క్రియలు కూడా జరగడం ఆరంభించుంటాయి. అంత మాత్రమే కాదు, అన్నిటికంటే గొప్ప అద్భుత కార్యం ఏంటంటే వారందరిలో మారు మనసు మరలా పొందుకున్నారండి. ఇదిగో పాపము జోనికి వెళ్లకుండా మరొక్కసారి మరి దేవుని కోసము, దేవుని బిడ్డలుగా జీవించాలని మరి కవనెంట్ని కూడా రెన్యూ చేసుకున్నారు. దేవునిలో ఉన్న నిబంధనని మరొక్కసారి వారు పొందుకొని మా నిబంధనలో ముందుకు సాగడానికి తీర్మానం తీసుకున్నారండి. ఇంత గొప్ప ప్రవచనాత్మకమైన, ఇదిగో ఇంత గొప్ప సంఘటన పూర్వకంగా జరిగిన, ఇదిగో ఇంత గొప్ప అద్భుతములు జరిగిన నెహెమ్యా గ్రంథంలో మనం నేర్చుకోవాల్సిన విషయాలు ఒకటే అండి. ఏంటి అంటే, సమకూర్పు చేయడానికి నిలబడ్డ వ్యక్తి ఎవరు తెలుసా? నెహెమ్యా అనే వ్యక్తి ఎవరూ కాదండి. ఆయన బలహీనత ఏంటి ఆయనది నాకు తెలియదు, కానీ ఆయనలో ఉన్న శక్తి ఏంటి అంటే ఆనందం. దేవునిలో ఉన్న ఆనందమే నా బలమని చెప్పగలిగాడు. ఆ తర్వాత 8, 9 అధ్యాయంలో మనం చూసినప్పుడు వాళ్ళు దేవుణ్ణి ఆరాధించడానికి ముందుకు సాగుతున్నప్పుడు వాళ్ళు ఏడుస్తున్నారు, బాధపడుతున్నారు, అయ్యో మేము తప్పు చేశామని. అప్పుడు ఎజ్రా గారు చెప్తున్నారు, అక్కడున్న యెహోషువ అనే మరి ప్రవక్త చెప్తున్నాడు, యాజకుడు చెప్తున్నాడు, ఏమంటున్నారు తెలుసా? ఈరోజు దేవునికి ప్రతిష్ఠించుకుందాము, కాబట్టి మనం ఎవ్వరము కూడా బాధపడకూడదు, ఏడవకూడదు, ఈరోజు సంతోషంతో ముందుకు సాగుదామని క్లియర్గా రాయబడిందండి. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. నేను చెప్పాను కదండి, నిజమైన ఆరాధన యొక్క హృదయము సంతోషము కాదు, కానీ ఆనందం అండి. హల్లెలూయా, సంతోషము ఉండేది కొంచెం సేపే, కానీ ఆనందం ఉండేది నిత్యమని. ఆ పరలోకపు ఆనందాన్ని నీ హృదయంలో ఉండాలంటే నిత్యము ఆరాధన అనేది నీ హృదయంలోకి వెళ్ళి జరగాల. ఆరాధన అంటే ఏదంటే క్యాండిల్స్ ముట్టించడమో, లేకపోతే గంటలు ఉపవాస ప్రార్థన ఉండడమో అని నేను చెప్పట్లేదు, కానీ ఆయనతో సహవాసము, ఆయన్ని ఆరాధించడం అనేది నిజమైన ఆరాధన. ఆయనకి ఇష్టమైనది చేయడము, ఆయనకు నచ్చింది చేయడము, యథార్థత చేయడము, ఇవన్నీ కూడా నిజమైన ఆరాధనని సూచిస్తున్నాయండి. ఈ ఆరాధన మనం చేసినప్పుడు దేవుణ్ణి మహిమపరిచిన వారమవుతామండి. ఆయన కూడా మనల్ని చూసి సంతోషిస్తాడు. ఈ రీతిగా నెహెమ్యా ఆరంభించిన ఆ ప్రాకారము 52 రోజులలో ముగించబడిందండి. ఈరోజు మిమ్మల్ని ఇంకొక క్వశ్చన్ అడుగుతున్నాను. నిజమే, నువ్వేదన్నా ఆరంభించి ఆపేసావా, లేకపోతే చేయలేని పరిస్థితిలో ఉన్నావా, అసలు మొదలే పెట్టలేదా? నెహెమ్యా గ్రంథాన్ని మరలా చదివి మరి దానిలో ఉన్న సత్యాల ద్వారా నువ్వు బలపరచబడి ధైర్యము తెచ్చుకొని ముందుకు సాగుమని సేవకులైనా కావచ్చు, మరి మీరు ఎవరైనా కావచ్చు, మిమ్మల్ని వేడుకుంటున్నానండి. మరి ప్రార్థనతో మరి ముగించే ముందు ఇంకొక మాట మీకు చెప్పాలనుకుంటున్నాండి. ఎజ్రా గ్రంథము నెహెమ్యా గ్రంథంలో 8వ అధ్యాయం 3వ వచనం చూసినప్పుడు ఎజ్రా గారు ఒక చోటుకి వెళ్ళి ప్రార్థన చేస్తారు. ఆ ధర్మశాస్త్రాన్ని ఓపెన్ చేసి చదువుతారు. అది ఏ చోటు అంటే ఒక గేట్, అంటే ఒక గుమ్మం అండి. మరి నెహెమ్యా గారు కట్టించిన గోడలో మరి 10 గుమ్మాలు ఉన్నాయండి. ఆ 10 గుమ్మాల్లో ఏ గుమ్మం దగ్గరికి వెళ్ళి మరి ఆ ధర్మశాస్త్రాన్ని చదివాడు అంటే నీటి గుమ్మం, అంటే
అంటే వాటర్ గేట్ అని రాయబడింది. వాటర్ గేట్ అంటండి, నీటి గుమ్మము దగ్గర నిలబడి మరి ఆయన ధర్మశాస్త్రాన్ని అంతా కూడా, మోసెస్ ధర్మశాస్త్రం అంతా చదువుతున్నప్పుడు మరి అక్కడ ఆ వాక్యం ద్వారా మరి ఉదక స్నానములాగా జరిగిన ద్వారా ఏం జరిగిందంటే అక్కడ యెరూషలేములో ఉన్న ప్రజలందరూ కూడా మరి తిరిగి వచ్చిన ప్రజలు కూడా మరి కట్టబడింది అని తెలుసుకొని వచ్చిన బిడ్డలందరూ కూడా మరి పశ్చాత్తాపంతో ఆ వాక్యంలో ఆ గేటు దగ్గర నీటు అనే వాక్యం దగ్గర మరి ఉదక స్నానం చేశారండి. వాక్యం కూడా దేవుడే ఉన్నాడండి. నిజమే, మనం కూడా వాక్యం చేత ఉదక స్నానం చేయించుకోవాలంటే ప్రతి దినము మనం వాక్యం చదవాలండి. ఆయనలో ఉన్న సత్యాలు మనం నేర్చుకోవాలి అంటే కేవలం వాక్యమే మనల్ని శుద్ధీకరిస్తుందండి, అంతేకాని ఇంకేది కాదు. ఈ రోజులలో అంటున్నారు ఈ యొక్క మర్మాల్ని పట్టుకొని పరిగెడుతున్నారు. నిజమే, మర్మాలు సత్యాలు ఏంటో నాకు తెలియదు, కానీ నాకు తెలిసిందల్లా ఈ వాక్యంలో ఉన్న సత్యాలు ఎంత నిజమైనది నువ్వు నమ్ముతావో అంతగా నువ్వు దీవెన పొందుకుంటావు. నువ్వు నమ్మిన ఎడల దేవునికి మహిమ చూస్తావని చెప్పినట్టుగా ఆ మహిమని నెహెమ్యా చూశాడు. మనం కూడా చూద్దామండి. హల్లెలూయా. ప్రార్థనతో ముగించుకుందాం. పరిశుద్ధుడా గొప్ప దేవా, నీకు స్తోత్రం, స్తుతి, మహిమ, ఘనతయు, ప్రభావం చెల్లించుకుంటున్న రాజా, మరి సమయంలో నెహెమ్యా గ్రంథం నుండి ప్రభా నా తండ్రి నిజమైన సంతోషము, నిజమైన ఆనందము మా బలమని చెప్పిన దేవా, ఇదిగో నీలో ఆనందించడమే, నిన్ను ఆనందించడమే మా బలంగా ఉండి మేము ముందుకు సాగటకు, ఆగిపోయిన ప్రతి పనిని తిరిగి ప్రారంభించుటకు, ఎలా ఏ రీతిగా యెరూషలేము గోడలు కట్టిన తర్వాత ఆ ప్రాకారం కట్టిన తర్వాత సమస్తాన్ని సమకూర్చే ఆ రీతిగానే మా జీవితంలో ఏది కూలిపోయిందో ప్రభా అదంతా కూడా తిరిగి కట్టి సమస్తాన్ని నిలబెట్టమని యేసు నామములో ప్రార్థన అంతా అడిగి వేడుకుంటూ పొందుకుంటున్నాం తండ్రి. ఆమేన్.